రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలకు కారకులైన వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి కలపడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పన్నాయుడు అన్నారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన విధంగానే తిరుపతి లడ్డు వ్యవహారంలో కంటిన్యూ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు నిక్కుదేలినప్పుడు కూడా అడ్డగోలుగా బుకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోనే లడ్డూని తయారు చేసాం, ఎక్కడా కూడా కల్తీ లేదు, అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బుకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకుని మన గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు రెచ్చగొట్టేటువంటి ధోరణి ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో సాఫీగా పరిపాలన కొనసాగుతూ ఉంది, మరి అభివృద్ధి జరుగుతూ ఉంది, మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది. ఒకవైపున ఇండస్ట్రీస్, కొత్త నూతన ఇండస్ట్రీస్ మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో ప్రధాన భూమిక మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ తిరుపతిలో డిక్లరేషన్ చేశాడో, ఏదైతే సనాతన ధర్మం గురించి, అదేవిధంగా ఇతర మతాలను గౌరవిస్తూ ఏ మతానికి కానీ ఏ మతానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు పరిపాలన చేసేటువంటి ఒక విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడూ కూడా ఈ యొక్క కూటమి ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాదు, చేరదు, ఇడిపోదు. ఇలాగే పదిలంగా ఉంటే మాకెక్కడా కూడా మనుగడ ఉండదు. వైఎస్ఆర్సీపీ అనేది కనుసూపు మేరలో కనిపించే పరిస్థితి ఉండదు. మళ్ళీ